నా పేరు శంకర్రావు అండి, యాళ్ళ శంకర్రావు. మా ఆవిడ పేరు యాళ్ళ సావిత్రి. మా ఈవీఆర్ హాస్పిటల్కి ఆరోగ్యరీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎంజోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేయించుకుందామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిసాక 15వ తారీఖు డేట్ ఇచ్చారు. 15వ తారీఖు డేట్ ఇస్తే 15వ తారీఖు చేయకుండా 17వ తారీఖు అన్నారు. 17వ తారీఖు వెళ్ళాం. 17వ తారీఖు వెళ్తేనేమో 2 రోజులు ఉండాలని చెప్పారు. దేనికంటే తర్వాత చెప్తానన్నారు, ఏం చెప్పలా. అలా 2 రోజులు అని చెప్పి 4 రోజులు ఉంచారు. 4 రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు. సీడీ అడిగితే 10,000 కావాలని అడిగారు. ఫ్రీ అని పెట్టి మళ్ళీ 10,000 ఆడడం ఎంతవరకు కరెక్టు? చేతగానే ఇప్పుడు పెడతాం మానేయాలిగా. అది అయిపోయింది. మేము ఎంజోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు. అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే అర్హత ఉందండి దీనికి? నేను తెలియక బొట్టలో పడిపోయాను అంతే. మేము ఏదో ఫ్రీగా పెట్టారు, అందరూ వెళ్ళాం. మేము నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు. ఒక క్లాత్ కప్పారు. కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీసేసి ఒక కొద్దిగా దూది తీసుకొని దాని మీద కాళ్ళకి అలాగా తిచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజక్షన్ చేసినట్టుగా మందులు గిందులన్నీ నా కాళ్ళ చుట్టూ పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్ల పుస్తకం ఉంచుకున్నాడు. ఈయన ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకొక అబ్బాయి వచ్చి ఫోటో తీశాడు. అసలు ఎంజోగ్రామ్ టెస్ట్కి వెళ్ళడం ఏంటి? కాలు ఆపరేషన్ మేము కనీసం ఒక్క మాట కూడా కాళ్ళు బాగోలేదు కానీ నడువు నొప్పని చెప్పాల. కాళ్ళన్నీ పీకేసేసి ఇంక నువ్వు లేచిపోమ్మా అన్నారు. మళ్ళీ మందుల బాక్స్ నా చేతికి ఇచ్చి దానికి 50 రూపాయలు పట్టుకోమన్నారు. 50 రూపాయలు మందుల బాక్స్ పట్టుకున్నాను, ఫోటో తీసుకున్నారు. ఆ 50 రూపాయలు ఆ మందుల బాక్స్ మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారు.